ఏమమ్మా, నువ్వు టీచర్వా ఏంది? పిల్లలని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావంట? ఏం సంగతి? అసలు జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? అసలు మీరు టీచర్లేనా? ఎందుకు టీచర్లు అయ్యి పిల్లల్ని ఎందుకు హింస పెడుతురు? ఆ పిల్ల ఎందుకు మానసికంగా చచ్చిపోయింది? మనిషివా నువ్వు? గాడిదవా? దున్నపోతు అన్నం తింటున్నావా? పీ తింటున్నావా? అవేమి ఉండదానా? ఆమె డేట్ అయిందని చెప్తే ఆ డేటుకు వేరే వేరే బట్టలు వేసుకోమంటావా? డేట్ అయితే దాన్ని తెలియదా? వేరే డ్రెస్ వేసుకోమంటావా? అంటే వేరే డ్రెస్ వేసుకుంటే డేట్ గారా? మరి నువ్వు వేరే చీర కట్టుకుంటే నువ్వు డేట్గా రావే? దొంగ ముండా, సిగ్గు లేనిదానా, సీరం లేనిదానా? నువ్వు ఒక తల్లిదండ్రులు పుట్టినవా? ఎడాలో పుట్టినవా? లేకపోతే ఆకాశం మీదకి ఊడిపడ్డావా? మనుషులు పుట్టలేదే, నువ్వు జంతువులో పుట్టినావే. నీ అయ్యమ్మ జంతువులు గిట్ట ఏమైనా చేసినాయా? నువ్వు ఆ పిల్లని పట్టుకొని నువ్వు మైలైనవా, డేట్ అయినవా లేదా చూపి అంటావే. నువ్వు ఆ తల్లి గోసమర్చుకున్నావు కదనే, నువ్వు ఆ పిల్ల గోసమర్చుకున్నావు కదనే. నీకు పిల్లలు ఉంటే తెలుస్తుంది. నీకు పిల్లలు ఉన్నారే. అసలు బిడ్డ ఉంటే నీకు కూడా ఆ బిడ్డ బాధ తెలుస్తుండేనే. నీకు రోగం పుట్ట, నీకు గత్తరకాయలా లేవా? దొంగముండ మీరు ఎందుకే పిల్లల్ని ఇట్లా పీడ్చుక తింటుండ్రు? అదొక లంచేది ఆడ వరంగల్ ఆ దొంగముండ హాస్టల్లో పెడితే ఆ దొంగముండ హాస్టల్లో పోర్ని ఎట్లా పడితే అట్లా కొట్టి ఇచ్చేసింది మాదిగదని, మాదిగ పిల్ల అని. ఏంది పిల్లల మీద సాధిస్తున్నారా మీరు? లంచముండ నేను కనుక దగ్గర ఉంటే నీకు తొండలు ఎడుస్తుండే దొంగముండ. ఏమనుకుంటున్నావా? కొంచెమన్నా మైండ్ లేదా నీకు? ఆడదానివా గాడిదివా? అన్నం తింటలేవే, గడ్డి తింటున్నావా? లేకపోతే పైకాల పీ తింటున్నావా? నువ్వు మైల అవుతుంటే మైల చూపిమంటావా? ఆ పిల్లకి డేట్ అవుతుంటే నీ వల్లనే కదా పిల్లకు అంత మొత్తం ఇదైపోయి చచ్చిపోయింది. అంత పెద్ద పిల్లను తల్లిదండ్రులు చర్చిస్తావా నువ్వు? ఎందుకే హాస్టళ్ళల్లో ఎప్పుక తింటారు, స్కూళ్ళల్లో ఎప్పుక తింటారు? మీకు ఏం సంద అవుతలేదే? మీకు సందు కాకపోతే పోండ్రి, నన్ను పడి సందు కాకపోతే ఎక్కడ నన్ను వెళ్ళిపోండి, మీరు ఏమైనా చేసుకోండి. పిల్లల మీద పడి చేస్తుర్రేమే మీరు. నువ్వు డ్యూటీ చేయొద్దు సార్, మీ అందరికి చెప్తున్నా. ఇసొంటి ముండలు ఉంటే పిల్లలు చాలా ఇదైపోతారు. ఇసొంటి టీచర్లను ఇట్లా ఉంటే డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి టీచర్లు ఉంటే కూడా పిల్లలు ఇదైపోతారు. ఈమె దిక్కని అందరు టీచర్లకు కూడా వస్తుంది. మొన్న హాస్టల్లోనేమో ఆమె అట్లా చేసింది, ఆ భవాని. దయచేసి ఇట్లాంటి ముండలను డిస్మిస్ చేయాలి ప్లీజ్. ఎందుకంటే దానికి ఒక కూతురు ఉంటే తెలుస్తుండే. జాగ్రత్త బిడ్డ. నేను కనుక ముందట ఉంటలేదా నిన్ను ఊడదీసి కొడుతుంటే. ఆ పిల్ల ఉసురు పోసుకున్నావు కదనే, నీకు ఆ పిల్ల ఉసురు తగల నీకు చెప్తున్నా కదా. మీరందరూ కలిసి స్టూడెంట్ అందరు కలిసి దీన్ని డిస్మిస్ చేసేసేయాలి మొత్తానికి. మేడం, సీఎం సార్, మీ అందరికీ చెప్తున్నా, ఇటువంటి టీచర్లను ఉంచొద్దు, డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలను అర్థం చేసుకొని టీచర్లు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ప్లీజ్ 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 రిక్వెస్ట్.